ఈ యొక్క మంత్రాన్ని మీరు 20 సార్లు చదివినంత మాత్రాన మీరు చెప్పిన మాట శాసనం అయింది. మీరు చెప్పిన మాటే నిజమైద్ది. మీరు చెప్పిన మాటే ప్రపంచాన్ని శాసించగలిగే నోటి వాక్ అయిందన్నమాట. అటువంటి పవర్ఫుల్ గా ఒక మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. దీన్ని వచ్చేసి వాక్ సిద్ధి మంత్రం అంటారు. వాక్ ఉంటే చాలు ప్రపంచంలో మీరు ఏది చెప్పినా సరే అది ఫటాఫట్ జరిగిపోయింది. బట్ అటువంటి పవర్ఫుల్ గల ఒక మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క మంత్రాన్ని మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్నమాట. అయితే ఎవరైతే బిజినెస్ పరంగా అంటే మీకు ఎవరైతే షాపులు, దుకాణాలు, అదేవిధంగా పెద్ద పెద్ద బిజినెస్ షాపులు ఉంటాయో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈరోజు నేను పవర్ఫుల్ గల ఇది వచ్చేసి ధన ఆకర్షణ, జన ఆకర్షణ యంత్రం అన్నమాట. ఈ యొక్క యంత్రాన్ని మీ షాపులో కానీ లేకపోతే మీరు చేసే బిజినెస్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా సరే మనీ పరంగా అదేవిధంగా జనం ఆకర్షింపబడటం కోసం షాపులో చూసే అటువంటి వాటిల్లో ఈ యొక్క యంత్రాన్ని మీరు పెట్టుకొని ప్రతిరోజు పూజించడం వలన మీకు ధనం అనేది విపరీతంగా కలిసి రావడం అనేది జరిగిద్ది. మీరు చాలా గమనిస్తుండండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే షాపుల్లో ఒక్కో షాపులో జనం అయితే విపరీతంగా ఉంటారు, ఇంకో షాపులో జనం తక్కువగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి యంత్ర మంత్రాలతో వాళ్ళను పూజించటం కానీ లేదా శక్తివంతమైన యంత్రాలు వాళ్ళు షాపులో పెట్టుకుని పూజించటం కానీ చేయటం వల్ల ధన ఆకర్షణ, జన ఆకర్షణ పెరిగిద్ది అన్నమాట. అంటే జన అంటే జనం వస్తే బట్టి ధనం వచ్చింది అన్నమాట. కాబట్టి అటువంటి యంత్రాలు ఇటువంటి వాటిని పెట్టుకుంటారు అన్నమాట. ఇది వచ్చేసి మనకి ధన ఆకర్షణ మహాయంత్రం అన్నమాట, లక్ష్మీదేవి యంత్రం అన్నమాట. దీనికి మనం ఏం చేస్తామంటే దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలన్నమాట. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేర్ల మీద వాళ్ళ గోత్రాలు తీసుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈ యొక్క మంత్రాన్ని వాళ్ళకి పంపించడం ద్వారా ఏం జరిగింది అంటే వాళ్ళు దీన్ని చక్కగా వాళ్ళ పూజా మందిరంలో కానీ అది ఎక్కడైతే షాపులు ఉన్నాయో బిజినెస్ పెట్టుకునే దుకాణంలో వాళ్ళు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి విపరీతమైన ధనం రావడం జరిగింది, జనం రావడం జరిగింది అన్నమాట. ఇవి వచ్చేసి జన ఆకర్షణ యంత్రాలు అన్నమాట. ఒకటనిగా చాలా ఉండే అన్నమాట. అదేవిధంగా శత్రు నాశనానికి సంబంధించిన బగలాముఖి అమ్మవారికి కూడా యంత్రం ఉండిద్ది. ఆ యంత్రానికి మనం పూజలు చేసి హోమం చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయటం వల్ల ఆ ప్రాణశక్తితో అది మీకు దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు దాని మీద పసుపుతో దానికి కొన్ని పూజలు ఉంటాయన్నమాట. అవి మేము చెబుతాం. అవి చేసుకోవడం వల్ల మీరు ఏ శత్రువుని అయితే జయించలేకపోతున్నారు, మీరు ఏ శత్రువుని అయితే భరించలేకపోతున్నారు, అటువంటి శత్రువు కూడా మీ వైపు తలెత్తి చూడాలంటే భయపడతారు అన్నమాట. అటువంటి శత్రునాశ యంత్రాలు కూడా మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎటువంటి వాళ్ళకి చేయవలసిన అవసరం లేదన్నమాట. ఎందుకు కోపతాపాలనే ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. వాటిని భరించుకొని ఇటువంటి యంత్రాలు మీ ఇంట్లో పెట్టుకుని పూజించుకోవడం వల్ల ఈ యంత్రంలో ఉన్న శక్తి అనేది మీకు ఒక రక్షణ కవచం లాగా ఏర్పడి మీ మీద ఎవరిని కూడా అననీయకుండా, మీ వైపు ఎవరిని చూడనీయకుండా అది ఒక ఎట్లా ఉంటుందంటే సాధకులు కానీ యక్షిణీలను అంటే మంత్రంతో వాళ్ళు సాధన చేసి వాళ్ళని ఆకట్టుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళు ఏ చెబితే అది చేస్తారు. అదేవిధంగా ఈ యంత్రాలు మీ ఇంట్లో ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి అన్నమాట. అటువంటి మందికి చాలా ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చేసి ఈరోజు మీకు చూపిస్తుంది వచ్చేసి ఇది వచ్చేసి మహాలక్ష్మి యంత్రం అన్నమాట. ఇది మీ షాపు లేకపోతే దుకాణాలకు తీసుకొని పెట్టుకుంటే మీకు ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది అన్నమాట. దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను, దాంట్లో కాంటాక్ట్ అయితే మీకు నేను వాటిని షాడోపచార పూజలు చేసి మీకు పంపించడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఈ యొక్క వీడియోలో మీకు చెప్పింది వాక్ సిద్ధి మంత్రం గురించి మీకు నేను తెలియజేయడం అనేది జరిగింది. ఆ వాక్ సిద్ధి అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే దాని గురించి ఇప్పుడు మీకు నేను వైనంగా చెబుతాను. మీరు క్లారిటీగా వినండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేసుకున్నారంటే మనం ఒక సినిమాని ఫస్ట్ గా చూస్తే దానికి మనకి లాస్ట్లో ఏం జరిగింది అని ఒక క్లారిటీ వచ్చింది అనమాట. అంతేగాని ఆ ముందు పేరు చూసి లాస్ట్ ఎండింగ్లో చూసి అంటే సినిమా అంటే మధ్యలో మూవీలో ఏం జరిగిందో తెలియదు కదా, అప్పుడు 10 మందిని అడగాలి ఏం జరిగిందంటో అట్లా కాదు. అది 9 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఈ యొక్క 9 నిమిషాలు జీవితాంతం మనకి అంటే మన జీవితాన్ని నిలబెట్టింది అనుకున్నప్పుడు 9 నిమిషాలు కావాల్సింది గంట అయిన టైం కూడా తీసుకొని చూడాలన్నమాట. అప్పుడు మనం దాని రిజల్ట్ అనేది పొందగలం. అయితే ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే వాక్ సిద్ధి మంత్రం. వాక్ సిద్ధి అంటే ఏమిటంటే సహజంగా చాలా మంది చూడండి, మీరు వాళ్ళు తాంత్రికులు కావచ్చు లేకపోతే పెద్ద పీఠాధిపతులు కాదు, ఎవరైనా సరే వాళ్ళు చెబుతారు మాట కొన్ని మాటలు. ఏమని చెబుతారు, నీకు పలానా జరిగిద్ది పోయి నువ్వు సంతోషంగా ఉంటావు అంటారు. అన్న తర్వాత వాళ్ళు నిజంగానే కొన్ని రోజుల తర్వాత వీళ్ళ నోటి వాకుతూ అన్న మాట అది కొన్ని రోజుల తర్వాత నెరవేరుద్ది అన్నమాట. అప్పుడు అటువంటి ఎవరైతే
ఆ మాట తీసుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పలానా టైంలో పలానా గురువు గారు నాకు ఒక మాట చెప్పాడు, నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు పో అన్నాడు, అట్లని కోటేశ్వరుడు అయ్యాను. కొంతమంది అట్లా వాళ్ళ మాటను బట్టి మాట వాళ్ళు చెప్పేదాన్ని బట్టి జరుగుతాయి మాట. అటువంటి నోటి వాక్ సిద్ధిని పొందే పవర్ఫుల్ గల మంత్రం మాట ఇది. దీన్ని మనం తీసుకునే విధానం తెలుసుకోవాలి, దీన్ని చేసే విధానం తెలుసుకోవాలి అనమాట. ఆ విధంగా మనం తీసుకొని చేస్తేనే దీని రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఇది వచ్చేసి సరస్వతి దేవి యొక్క పవర్ఫుల్ మంత్రం అన్నమాట. సరస్వతి దేవి యొక్క పవర్ఫుల్ మంత్రం. దీన్ని ఏ విధంగా చేయాలంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో దీన్ని చేయవలసి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచి దీనికి పూజ చేయవలసి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఈ యొక్క మంత్రం కూడా సిద్ధి పొందవలసి ఉంటుంది అన్నమాట. ముందుగా ఈ యొక్క మంత్రాన్ని మనం పౌర్ణమి రోజున దీన్ని సిద్ధి పొందవలసి ఉంటుంది అన్నమాట. సిద్ధి పొందిన తర్వాత అప్పుడు దీన్ని వినియోగించుకునే విధానం ఎట్లా ఉండిందంటే మీరు వచ్చేసి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచేసి మీ ఇంట్లోనే చక్కగా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదన్నమాట. ఇంట్లోనే మీ పూజా మందిరంలో ఏ విధంగా అయితే పూజ చేస్తారో ఆ విధంగా ధూప దీప అన్ని సమర్పించుకున్న తర్వాత అక్కడ మీ సరస్వతి దేవి ఫోటో కానీ లేకపోతే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, కొన్ని ఇళ్ళలో విగ్రహాలు ఉంటాయి అన్నమాట. లేకపోతే సరస్వతి ఫోటో ఒకటి పెట్టుకున్న తర్వాత అక్కడ మీరు ముందుగా సంకల్పం చెప్పుకోండి అన్నమాట. సంకల్పం చెప్పుకొని ఈ యొక్క మంత్రం ద్వారా నేను పలానా వాక్సిద్ధి పొందాలనుకుంటున్నాను తల్లి, నీ ఆశీస్సులు అనేవి నా మీద పూర్తిగా ఉండాలి అనుకున్న తర్వాత అప్పుడు మీ సంకల్పం చెప్పుకొని మీ ఇష్ట దైవానికి మీ కుల దైవానికి మీరు అక్కడ ముందుగా పూజ చేసుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు చదవాలన్నమాట. 108 సార్లు చదవాలి. ఆ విధంగా చదువుకోవటం వల్ల మీకు ఆ మంత్రం ద్వారా మీకు వాక్ సిద్ధి అనేది మీకు తెలియకుండానే ఏర్పడిద్ది అన్నమాట. తర్వాత మీరు ఏమంటారంటే మేము మంత్రం మాకు సిద్ధించిందని ఎలా తెలిసిద్ది అంటే ఆటోమేటిక్గా నువ్వు చెప్పే మాట పలుకులు ఎదుటి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా వాళ్ళు అంటారు, నువ్వు మొన్న ఇట్లా అన్నావు కదా జరిగిపోయింది మాకు, మొన్న ఈరోజు ఇట్లా చెప్పావు కదా ఈరోజు ఇట్లా జరిగిపోయిందని ఆటోమేటిక్ తెలిసిపోయింది మీకు. అట్లా ప్రతిరోజు 108 సార్లు చదువుకోవటం వల్ల మీకు ఈ యొక్క మంత్రంతో మీకు అంటే ప్రతిరోజు మనం తెల్లవారుజామున లెగవాలంటే తెల్లవారుజామున లెగిసే టైం అనేది ఈ టైం కాదన్నమాట. తెల్లవారుజామున లేచి చదివే టైము వచ్చేసి ఎప్పుడు అంటే మంత్రం మనం సిద్ధి పొందుతాం చూసావా అప్పుడు. మనం ఎప్పుడైతే మంత్రం సిద్ధి పొందాలనుకుంటున్నామో అప్పుడు. దీన్ని ఎప్పుడు సిద్ధి పొందాలంటే మనం ఈ యొక్క మంత్రం మనం ఎప్పుడు చూసుకోవాలి, మీరు ఒక వసంత పంచమి రోజున గుర్తుపెట్టుకోండి. వసంత పంచమి రోజున శుభముహూర్తం చూసుకొని బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క మంత్రాన్ని మీరు మీ ఇంట్లో షాడోపచార పూజలు అన్నీ చేసుకొని అంటే మీకు తెలియదు చెబుతున్నాను, మా ధూపదీపాలన్నీ వెలిగించుకొని మీరు చక్కగా సరస్వతి ఫోటో పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు 20 మాలలు చదవాలి. 20 మాలలు చదవాలన్నమాట. 20 మాలలు చదవటం వల్ల మంత్రంలో మీకు శక్తి అనేది మీకు ఆవిర్భవించడం అనేది జరిగింది అన్నమాట. ఆ విధంగా అక్కడ నుండి మీరు కంటిన్యూగా ఆపకుండా ఫాల్గుణ మాసం పౌర్ణమి దాకా మీరు కంటిన్యూగా ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు 20 మాలలు కంటిన్యూగా చదవాలన్నమాట. 20 మాలలు రోజు బ్రహ్మముహూర్తంలో లెగవాలి. లేచిన తర్వాత ప్రతిరోజు మీ చక్కగా చేసుకొని ఈ మంత్రం ప్రతిరోజు అంటే 20 మాలలు అంటే లెక్కేసుకోండి. ఒక్కొక్క మాలకు వచ్చి 108 ఉంటాయి అన్నమాట. ఈ రుద్రాక్ష దీనికి వచ్చేసి మీకు జపం చేసుకోవడం కోసం పూసలు వచ్చేసి 108 ఉంటాయి అన్నమాట. 108 పూసలు ఉంటాయి. ఆ పూసలు ఒక్కసారి ఇటు చదివి వస్తే 108 అవుతాయి. అది ఒక మాల. అప్పుడు మీరు ఎన్ని మాలలు చదవాలి, రోజుకి వచ్చేసి 20 మాలలు చదవాలన్నమాట. 20 మాలలు అంటే మీరు గట్టిగా చదివితే మీరు 3:30కి కానీ 4 గంటలు లేచి చక్క చేసుకుంటే 5 గంటలు కూర్చున్నారంటే మీకు వచ్చేసరికి 7, 6:30 మధ్యలో అయిపోయింది అన్నమాట. 6:30 కల్లా క్లోజ్ అయిపోయింది అన్నమాట. ఆ విధంగా ప్రతిరోజు మీరు చక్కగా చేసుకోవాలి. చేసుకొని 20 రోజులు ఎప్పుడు చెప్పాను, వసంత పంచమి నుండి ఫాల్గుణ పౌర్ణమి దాకా అంటే పౌర్ణమి రోజు దాకా దీన్ని కంప్లీట్ చేసేసేయాలన్నమాట. అంటే రోజుకి 20 మాల చొప్పున అంతవరకు మీరు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీకు మంత్రం అనేది సిద్ధించడం జరిగింది అన్నమాట. మంత్రం అనేది సిద్ధించడం జరిగింది. అక్కడ నుండి మీకు చక్కగా ఆ మంత్రం వాక్ సిద్ధి అనేది ఏర్పడింది. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట దైవ వాక్ లాగా ఉండిద్ది. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా ప్రజలకు ఒక దేవుని వాక్యం లాగా ఏర్పడటం అనేది జరిగింది అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి మీకు నేను తెలియజేయడం జరిగింది. మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉండిద్ది అన్నమాట. మంత్రం వచ్చేసి ఒకసారి చూసుకోండి. ఓం నమో భగవతి శ్రీ మహా సరస్వతి హ్రీం హ్రీం టహ టహ స్వాహ.
ఓం నమో భగవతి శ్రీ మహాసరస్వతి హ్రీం హ్రీం టహ టహ స్వాహ. ఓం నమో భగవతి శ్రీ మహాసరస్వతి హ్రీం హ్రీం టహ టహ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు చక్కగా 20 మాలలు చొప్పున కంటిన్యూగా పౌర్ణమి వచ్చిన దాకా చదవండి. చదివిన తర్వాత మీకు మంత్రం అనేది జపించడం సిద్ధించిద్ది అన్నమాట. ఆ తర్వాత మీరు ప్రతిరోజు వచ్చేసి 108 సార్లు చొప్పున చదువుకుంటా ఉంటే అది మీకు ఒక శక్తిని ప్రసాదించింది అన్నమాట. ఒక మంత్రంగా తంత్రంగానే మనం ప్రతిరోజు చదువుతూ ఉంటే మనకు తెలియకుండా మన చుట్టూ మనకు ఒక రక్షణ వలయం లాగా ఏర్పడిద్ది అన్నమాట. అదేవిధంగా మనం ఆ రోజు చదివేసి చేయకూడదు దాన్ని. అంటే దాన్ని ఆపడం ద్వారా ఏం జరిగిద్ది అంటే అందరితో ఆగిపోయింది అన్నమాట. అట్లా కాదు, జపం పొందినా సరే ఆ మంత్రం కంటిన్యూ చేస్తూ ఉంటే ఎంతో కొంత మనం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మంత్రశక్తి అనేది మనలో అంటే మనలోకి ప్రవేశించడం అనేది జరిగిద్ది అన్నమాట. అప్పుడు దానివల్ల నీకు నోటి వాకు సిద్ధించడం అనేది జరిగిద్ది అన్నమాట. ఇది వచ్చేసి వాక్ సిద్ధి మంత్రం అంటారు. దీన్ని మనం రోజుకొచ్చి 20 మాటలు చెప్పారు బాగానే ఉంది. తర్వాత ఎట్లా చదవాలంటే అప్పుడు ఏ టైంలో తీసుకోవాలంటే మీరు ఉదయం పూట కుదరనోళ్ళు సాయంత్రం పూట 8, 9 తర్వాత చక్కగా చదువుకోవచ్చు అన్నమాట. ప్రతిరోజు ఒక 108 సార్లు ఏ సిద్ధి పొందిన తర్వాత అట్లా చేయండి. ప్రతిరోజు సాయంత్రం పూట అయినా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అది మీరు కంటిన్యూగా మీకు నోటి వాకుని ప్రసాదించింది అన్నమాట. ఆ విధంగా చేసుకుని అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.